ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అండి. డిసెంబర్ వచ్చిందన్న వెంటనే క్రిస్మస్ వస్తుందని అందరికి అర్థమైపోతుంది. ఒక 1-2 వీక్స్ ముందు నుంచే క్రిస్మస్ సంబరాలు మొదలైపోతాయి. క్రిస్మస్ ట్రీ ఇంటికి తెచ్చుకోవడం, చక్కగా డెకరేట్ చేయడం, స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా హంగామా ఉంటుంది. మరి ఇలాంటి బ్యూటిఫుల్ స్పెషల్ డే రోజు వీ హ్యావ్ అ స్పెషల్ పార్టిసిపెంట్ హియర్. లావణ్య గారు వచ్చి మంచి క్రిస్మస్ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. లావణ్య గారు వచ్చారండి గాంధీనగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ లావణ్య గారు. హాయ్ అండి. వెల్కమ్ టు ఆరండోయి వంటలు చేద్దాం. థాంక్యూ సో మచ్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మీకు కూడా, మీ కుటుంబానికి, మీకు, మీ రిలేటివ్స్ కి అందరికి మా తరఫు నుంచి మెరీ క్రిస్మస్. థాంక్యూ సో మచ్. మేడం, క్రిస్మస్ వచ్చింది అంటే మీ ఇంట్లో ఎలాంటి హడావుడి ఉంటుంది? మీ ఇంటిల్లి పాది క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేస్తారు? క్రిస్మస్ అంటే యాక్చువల్గా 1 మంత్ లోపలే ఇంటింటికి క్యారల్స్ వాళ్ళు వస్తారండి చర్చ్ నుంచి. అంటే గుడ్ న్యూస్ని అందరికీ చెప్పాలి అన్నట్టుగా చర్చ్ మెంబర్స్ క్యారల్స్ పాడుకుంటూ ఇంటింటికి వచ్చి మనకి గుడ్ న్యూస్ని తెలియజేస్తారు. దట్ క్రైస్ట్ ఈస్ బార్న్ టు అస్ అనేసి. సో ఓకే మ్యామ్, మరి క్రిస్మస్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది కేక్స్, డోనట్స్, అన్ని రకాల డెజర్ట్స్, స్వీట్స్, బికాస్ ఇట్స్ అ ప్యూర్ సెలబ్రేషన్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ కాబట్టి. సో వాట్ ఈస్ దట్ రెసిపీ విచ్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ టు us టుడే? క్రిస్మస్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అయితే క్రిస్మస్ ప్లమ్ కేక్ అండి. అవునండి. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఒకసారి మనం చూద్దాం ప్లమ్ కేక్. ఓకే అండి. బేకింగ్ పౌడర్, షుగర్, స్పైసెస్, డ్రై ఫ్రూట్స్, క్యాండీడ్ ఆరెంజ్ పీల్, గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్, షుగర్ పౌడర్, మైదా, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, డ్రై జింజర్, ఎగ్స్, ఆరెంజ్ జ్యూస్, టూటీ ఫ్రూటీ, షుగర్ పౌడర్. ఓకే అండి. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ మనం ప్లమ్ కేక్ తయారు చేసుకోవడానికి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టెప్ ఇన్ టు ద ప్రాసెస్. సో చెప్పండి, ఎలా తయారు చేసుకోవాలి ప్లమ్ కేక్? ముందుగా మనం ఏం చేద్దాం? ముందుగా మనం క్యారమెల్ సిరప్ని తయారు చేసుకుందామండి. సో ముందు క్యారమెల్ తయారు చేసుకోవాలి. సో ఎలా తయారు చేసుకోవాలండి క్యారమెల్ సిరప్ కి మనం షుగర్ ని కొంచెం వేడి చేసిన తర్వాత వాటర్ పోసి దాన్ని కలర్ వచ్చేంత వరకు దాన్ని బాయిల్ చేయాలి. అంటే షుగర్ క్యారమలైజ్ అయ్యేంత వరకు మనం పెట్టుకోవాలి. 3 స్పూన్ షుగర్ వేసుకోవాలి. దీంట్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదా అండి? షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. షుగర్ కరిగిపోయి క్యారమలైజ్ అయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేస్తే మనకి క్యారమెల్ సిరప్ రెడీ అవుతుంది. షుగర్ మెల్ట్ అయిపోయింది కదండి? షుగర్ మెల్ట్ అయిపోయి కలర్ కూడా మారిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం జాగ్రత్తగా వాటర్ వేయాలి. క్యారమెల్ సిరప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. టూటీ ఫ్రూటీ, ఆరెంజ్ పీల్, ఇది జింజర్, డ్రై జింజర్ అండి. యాక్చువల్లీ ప్లమ్ కేక్స్ లో ఇలా అన్ని ఫ్రూట్స్ వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ అన్ని, ఎస్పెషల్లీ రైజిన్స్, బ్లాక్ బెర్రీస్ ఇవన్నీ వేసుకోవాలండి. కేక్ బ్యాటర్ ని తయారు చేసుకోవాలి. బౌల్ తీసుకొని
ఫస్ట్ ఎగ్స్ బీట్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ కప్పు మైదాకి 2 ఎగ్స్ అయితే సరిపోతాయండి. ఓకే. ఇప్పుడు ఎగ్స్ ని బీట్ చేసుకుందాము. ఓకే. బీటర్ స్పీడ్ అనేది లో నుంచి హై స్పీడ్ వరకు పెట్టుకొని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ వేసుకొని బీట్ చేసుకోవాలండి. షుగర్ కూడా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. ఒక కప్పు ఆయిల్ వేసుకుందామండి. ఒక కప్పు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ముందుగా మైదా వేస్తున్నాను. బేకింగ్ పౌడర్, ఓకే, బేకింగ్ సోడా, వీటిని కలుపుకుందామండి. ఓకే. కట్ అండ్ పూల్ మెథడ్లో 1 సైడ్లోనే కలుపుకోవాలి. మీరు కేక్స్ చేస్తారా అండి? లేదండి, ఓన్లీ తింటాను. ఇప్పుడు మైదా ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఇందులో క్యారమెల్ సిరప్ ని యాడ్ చేద్దాము. ఓకే. ఇది ఏమైనా ప్రీ హీట్ ఏమైనా చేయాలండి? అక్కర్లేదు. చేయాలా? సో వాట్ ఐ డూ ఇస్ నేను ఇప్పుడే స్టవ్ ఆన్ చేసి పెడతాను. క్యారమెల్ సిరప్ అనేది జస్ట్ కలర్ కోసం మనం యూజ్ చేస్తామండి. నాట్ ఫర్ ద టేస్ట్. టేస్ట్ కూడా బాగా ఉంటుంది, కలర్ ఎక్కువ. ఇందులో మనం సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ లోకి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్నాం కదండి, సోక్ చేసినవి, వీటిని బాగా కలుపుకోవాలి. సో కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది, ఇంకా కేక్ బేక్ చేసుకొని తినడమే. వావ్, సౌండ్స్ వెరీ ఎక్సైటింగ్ అండి. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకుందాము. ఇప్పుడు కేక్ ని బేక్ చేసుకుందామండి. ముందుగా కేక్ టిన్ ని మనము గ్రీస్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ లేదా నెయ్యి లేదా బటర్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. 1-2 డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా టిన్ కి అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం మైదా పొడి చల్లుకొని
డస్టింగ్ చేసుకోవాలి. అంటే కేక్ మనకి అతుక్కోకుండా ఉంటుందండి, ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా డస్టింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఈ బ్యాటర్ చూస్తుంటేనే యమ్మీగా అనిపిస్తుంది కదా. అవునండి, అబ్సల్యూట్లీ, వితౌట్ ఎనీ డౌట్. బేక్ అయిన తర్వాత ఇంకా బాగుంటుందండి. వావ్. గార్నిష్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకుందాము. బేక్ చేసుకోవడానికి మనము ఓవెన్లో కాకుండా స్టవ్ మీదనే కడాయి మీద బేక్ చేసుకుందాము. మైక్రో ఓవెన్ లాగానే మనము ప్రీహీట్ చేసుకోవాలండి. ముందు కడాయిలో ఉప్పు వేసుకొని ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి. ఇది వేడైన తర్వాత ఈ విధంగా స్టాండ్ పెట్టేసుకొని మనం బేకింగ్ ప్యాన్ని పెట్టుకొని సిమ్లోనే మనం పెట్టేసి ఫ్లేమ్ని 40 to 45 minutes వరకు బేక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఓకేనా సాయిశ్రీ? ఓకే అండి. సో కేక్ కొన్ని నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ దాట్. ఓకే సాయిశ్రీ గారు, 40 minutes అయిపోయిందండి, ఒకసారి చెక్ చేద్దామా? తప్పకుండా అండి. ఓ, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనిపిస్తుంది నాకు. వాట్ యు సే? ఓకే, ఇలా చెక్ చేసుకోవాలండి. చూడండి, రెడీ అయిపోయింది. అంటుకోలేదు అంటే రెడీ అయిపోయిందండి. నైస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయనా? స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇస్ దిస్ కేక్ రెడీ టు ఈట్ నౌ? అవును, కొంచెం చల్లారిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేసి మనము తిందామండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. సాయిశ్రీ గారు, ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ రోజు మీకోసం ప్రత్యేకంగా చేసిన ప్లమ్ కేక్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీన్స్ అ లాట్. అండ్ చూడండి, ప్లమ్ కేక్ ఈజ్ రెడీ. చాలా యమ్మీగా కనిపిస్తుంది విత్ ఆల్ ద నట్స్ అండ్ ద డ్రై ఫ్రూట్స్ విచ్ ఆర్ అసెంబుల్డ్ హియర్. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. వితౌట్ ఎనీ డౌట్ ఇట్స్ గోయింగ్ టు బి టేస్టీ ఫర్ షూర్. బట్ స్టిల్ చెప్పాలి కాబట్టి చెప్తాను. బట్ దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ప్లమ్ కేక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: డ్రై ఫ్రూట్స్, బాదం, పంచదార, స్పైసెస్, ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ పీల్, మైదా, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, ఎగ్స్, టూటీ ఫ్రూటీ, పంచదార పొడి. ప్లమ్ కేక్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో పంచదార వేసి అది కరిగే వరకు మెల్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసుకొని సిరప్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆరెంజ్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ, ఆరెంజ్ పీల్, డ్రై జింజర్ వేసి కలుపుకోవాలి. తర్వాత మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ వేసి బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో పంచదార పొడి కూడా వేసి బీట్ చేసుకున్న తర్వాత అందులో వెనిలా ఎసెన్స్, నూనె, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, రెడీ చేసి పెట్టుకున్న పంచదార సిరప్, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నూనె వేసి బాగా అప్లై చేసి తర్వాత అందులో మైదా పిండి కూడా వేసి డస్టింగ్ చేసుకొని తర్వాత కేక్ బ్యాటర్ కూడా వేసి దానిపైన టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ వేసి పాన్ లో పెట్టుకొని కేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ప్లమ్ కేక్ రెడీ. సో రెడీగా ఉందండి ప్లమ్ కేక్ తినడానికి. సో కట్ చేసుకొని తినేద్దాం విదౌట్ ఎనీ డిలే. సో దీంట్లో డెఫినెట్గా మీరు కూడా పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. యూ ఆల్సో ఈట్ సమ్. చాలా కష్టపడి ప్లమ్ కేక్ చేశారండి. ఆల్సో క్రిస్మస్ కాబట్టి లెట్స్ సెలబ్రేట్ టుగెదర్. ఫస్ట్ మీకండి. ఓ, థ్యాంక్ యూ సో మచ్. బాగుందా? వెరీ డెలిషియస్. చాలా బాగుందండి. సో యమ్మీ. లవ్ ద కేక్ అండి. సో నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నెక్స్ట్ చిల్లీ చికెన్ తయారు చేద్దామండి. క్రిస్మస్ అంటే కేక్, స్వీట్స్, నాన్ వెజ్ అయితే కంపల్సరీ కదా, అందులో భాగంగా చిల్లీ చికెన్ తయారు చేసుకుందాం. ఓకే అండి. చిల్లీ చికెన్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. చిల్లీ చికెన్కి బోన్లెస్ చికెన్ అండి, కార్న్ఫ్లోర్, గరం మసాలా, టమాటా కెచప్,
చిన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్, లెమన్ జ్యూస్, క్యాప్సికమ్, పెప్పర్ పౌడర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్, సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఆనియన్స్. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇది డీప్ ఫ్రై ఐటమ్ అండి? అవునండి. ఓకే, సో వాట్ విల్ డూ ఇస్ ఇది జస్ట్ మనం అలా సిమ్లో పెట్టేసుకుందాం. ఓకే. ఆయిల్ హీట్ అయిపోతుంది. ఓకే. సో మీన్వైల్ మీరు చెప్పండి ప్రాసెస్. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో చికెన్ని వేసుకోవాలి. ఓకే. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, ఓకే, మైదా కూడా 2 స్పూన్స్ అండి, పెప్పర్ పౌడర్, ఓకే, లెమన్ జ్యూస్, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎగ్ని కూడా బీట్ చేసుకుందాము. ఇది ఇప్పుడు మ్యారినేట్ అయిపోయింది. ఇందులో మనము కొద్దిగా గరం మసాలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవునండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత దీనికి మనం సీజనింగ్ ఇవ్వాలి. ఓకే. ఇవి డీప్ ఫ్రై అయిపోయాయండి. దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే. దీన్ని ఈ విధంగానే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. అవునా? ఏం చేయాలి మనం? ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఇలా 2 గంటలు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఓకే. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కెచప్, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాము. ఓకే. పెప్పర్, ఇప్పుడు దీంట్లోకి కార్న్ ఫ్లోర్ స్లరీని తయారు చేసుకుందాము. 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాము.
అంటే మనకి గ్రేవీ కొంచెం థిక్గా రావడానికండి. దీన్ని మనం ఇందులో వేద్దాము. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న చికెన్ని వేసుకుందాము. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఓకే. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుందామండి. యా. స్ప్రింగ్ ఆనియన్స్తో కొంచెం డెకరేట్ చేసుకుందాము. సాయిశ్రీ గారు, హాట్ ఐటెంలో చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది వేడివేడిగా. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఈలోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. చిల్లీ చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్, కార్న్ఫ్లోర్, గరం మసాలా, టొమాటో కెచప్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్, లెమన్ జ్యూస్, క్యాప్సికమ్, పెప్పర్ పౌడర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్స్, చిల్లీ సాస్, ఉల్లిపాయలు. చిల్లీ చికెన్ తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కార్న్ఫ్లోర్, మైదా పిండి, పెప్పర్ పౌడర్, నిమ్మరసం, ఎగ్స్ వేసి బీట్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా కూడా వేసి కలుపుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత మరో పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయలు, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో కెచప్, ఉప్పు, పెప్పర్ పౌడర్, కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసి కలుపుకొని చివరిగా ఫ్రై చేసుకున్న చికెన్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి కలుపుకొని తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని స్ప్రింగ్ ఆనియన్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, చిల్లీ చికెన్ రెడీ. ఓకే అండి, టేస్ట్ చేయబోతున్నాను చిల్లీ చికెన్. లెట్స్ సీ. టేస్ట్ చేయబోతున్నానండి చిల్లీ చికెన్. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ అన్నట్టుగా ఉంది. సో చాలా బాగుందండి. మొత్తానికి ఇవాళ మీరు పరిచయం చేసిన హాట్ రెసిపీ అలాగే స్వీట్ రెసిపీ రెండు చాలా బాగున్నాయి. అండ్ క్రిస్మస్ రోజు ఇంత మంచి రెసిపీస్ని మీరు మాకు ఇంట్రొడ్యూస్ చేసినందుకు వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో మీకు ఎలా అనిపించిందండి టు కమ్ హియర్ ఆన్ క్రిస్మస్ అండ్ ఇంట్రొడ్యూస్ దీస్ రెసిపీస్? నాకు ఈరోజు అయితే ఇక్కడికి రావడం చాలా స్పెషల్ అండి. క్రిస్మస్ రోజు వచ్చి నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడము, అందులోనూ ప్లమ్ కేక్ అలాగే ఈ నాన్ వెజ్ ఐటెంని తయారు చేయడము నాకు చాలా హ్యాపీగా ఉంది. టీం అంతా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు, మీరు కూడా చాలా బాగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. సో లావణ్య గారు ఇవాళ ఈ స్పెషల్ రెసిపీస్ ని పరిచయం చేశారు కదా, ఇంట్లో ట్రై చేసి ఈ క్రిస్మస్ రోజు అందరికీ రెసిపీస్ ని ఇంట్రొడ్యూస్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. టేక్ కేర్ అండ్ బాయ్.